చెక్. ఓకే, మరొకసారి సాయంకాలం వేళ మరి మనం బైబిల్ పట్టణంలో దేవుడు మనం సమకూర్చినందుకు దేవుని వందనాలు. సమయంలో మరి మనం ప్రత్యక్షత గ్రంథము 16వ అధ్యాయంలో ఉన్నాము. 16th చాప్టర్, బుక్ ఆఫ్ రెవల్యూషన్ 16th చాప్టర్ ఫ్రమ్ 12 to 16, 12 నుంచి 16వ వచనం వరకు చదువుదాము. ప్రత్యక్షత గ్రంథము 16వ అధ్యాయము 12 నుండి 16. సో బుక్ ఆఫ్ రెవల్యూషన్ 16th చాప్టర్ ఫ్రమ్ 12 to 16, 12 నుండి 16 వరకు చదువుదాము. మరియు 6వ దూత తన చిన్న బుడ్డిని గొప్ప నది అయిన యూఫ్రటీస్ మీద కుమ్మరించగా తూర్పు రాజుల మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీరు ఎండిపోయెను. మరియు ఆ ఘటసర్పం యొక్క నోటిలో నుండి, ఆ మృగపు నోటిలో నుండి, మరియు ఆ అబద్ధ ప్రవక్త నోటిలో నుండి కప్పలు వంటి 3 అపవిత్రాత్మలు బయటకు వచ్చుట నేను చూచితిని. ఏలయనగా అవి అద్భుతములను జరిగించు దయ్యముల ఆత్మలై ఉండి భూరాజుల యొద్దకును మరియు సర్వలోకంలోనికి వెళ్ళి సర్వశక్తిమంతుడైన దేవుని గొప్ప దినము కొరకు వారిని యుద్ధమునకు ప్రోగు చేయును. ఇదిగో, నేను దొంగవలే వచ్చేదను. ఆశీర్వదింపబడిన వాడు కనిపెట్టుకొని తన వస్త్రములను కాపాడుకొనువాడే, లేనిచో వాడు దిగంబరి అయి నడుచును. మరియు వారతని సిగ్గును చూచెదరు. మరియు హెబ్రీ భాషలో అర్మగెద్దోను అని పిలువబడిన ఒక స్థలమునకు ఆయన వాటిని సమేతముగా కూర్చెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరి యొక్క సాయంకాలం వేళ మరి మీ యొక్క సన్నిధిలో మరి మేము కూడుకోవడానికి మీరు మాకు ఇచ్చిన తరుణం కొరకు మీకు వందనాలు. ఇప్పుడు మరి యొక్క సాయంకాలం వేళ మరి ప్రత్యక్షత గ్రంథం నుండి మరి మీ యొక్క ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు మరి ఆ యొక్క ప్రత్యక్షత మరి అపోస్తుడైన యోహానుకు మరి వినిపించి ఆ పద్మాసు దీపం మీద మరి యొక్క లేఖన భాగాలను మరి రాసి మరి మా కొరకు భద్రపరిచి మరి చివరి దినాల యొక్క అంతిమ దినాలను మరి అక్కడ జ్ఞాపం చేస్తున్నారు. మీకు వందనాలు. ఇప్పుడు మరి ఇక్కడ మేము చదువుతుండగా ఇప్పుడు మరి మీ యొక్క ఆత్మకార్యం జరిగించండి. ఇక్కడ మేము నేర్చుకునే విషయాలు ఇప్పుడు మరి మా ఆత్మీయమైన జీవితంలో వర్తింపజేసుకొని మరి మేము ఏ విధంగా మరి మీ యొక్క రాకడ కొరకు సిద్ధంగా ఉండాలను ఇప్పుడు మరి మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాము. రానున్న భయంకరమైన శ్రమకాలం నుండి మరి మమ్మల్ని తప్పించినారు. మీకు వందనాలు. ఇప్పుడు మరి ఆ యొక్క శ్రమకాలం గుండా మీ యొక్క సంఘాన్ని తీసుకొని వెళ్ళానని చెప్పినారు. కాబట్టి ఇప్పుడు మరి ఆ యొక్క గొప్ప ఆశీర్వాదం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. సమయాన్ని దీవించండి. ఇప్పుడు మరి ఇక్కడ శ్రమకాలంలో జరిగే విషయాలను మరి మేము నేర్చుకుంటుండగా మరి సాతానుడు మరి ఏ విధంగా అంతము చేయబడతాడో మరి అక్కడ మేము వింటున్నాం. కాబట్టి మేము గొప్పగా ఎందు ఆనందించటకు కృప చేయించమని ప్రార్థిస్తూ సమయాన్ని దీవించమని సాయంకాలం వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మా మధ్యలో అతిథులు కూడా ఉన్నారు, వారు కూడా మీ యొక్క వాక్యాన్ని నేర్చుకున్నట్టుకు కృప చేయించమని ప్రార్థిస్తూ మా ప్రేమ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సో ఇక్కడ మనము ప్రత్యక్షత గ్రంథం 16వ అధ్యాయంలో 16th చాప్టర్లో అక్కడ ఈ పీరియడ్ ఏంటంటే గ్రేట్ ట్రిబులేషన్ పీరియడ్ అంటాము. అంటే గొప్ప శ్రమకాలం యొక్క సమయం. ఎందుకంటే 7 ఏళ్ల శ్రమకాలము మనం ఆల్రెడీ పదే అది జ్ఞాపం చేస్తున్నాం. ఎందుకంటే మనకు ఇది తెలుసుకొని ఉండాలి. శ్రమకాలం యొక్క సమయము మరి ఖచ్చితంగా సంఘం ఎత్తబడిన తర్వాతనే శ్రమకాలం యొక్క సమయము జరుగుతుంది. దీన్ని ర్యాప్చర్ అంటాము. ఈ ఎత్తబడడం జరిగిన తర్వాత, సంఘం ఎత్తబడిన తర్వాత ఇక్కడ జరిగే విషయాలు మనం చూస్తున్నాం. సో సంఘం ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత ఈ 3.5 సంవత్సరాలు ఏవైతున్నాయో దీంట్లో మొదటి 3.5 సంవత్సరాలు, తర్వాత రెండో 3.5 సంవత్సరాలు అంటే సెకండ్ హాఫ్ అనమాట. సెకండ్ హాఫ్ లోపల జరిగే విషయాలను మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ చివరికి ఒక యుద్ధం జరుగుతుంది. దాన్నే అర్మగెడ్డాన్ యుద్ధం అంటాం. ఇక్కడ జరిగే యుద్ధము అర్మగెద్దాన్ యుద్ధం అని అక్కడ మనం హెబ్రీ భాషలో పిలువబడుతుంది. కాబట్టి ఆ స్థలం యొద్ద ఈ యుద్ధం జరుగుతుంది. సో ఈ యుద్ధం జరగకముందు ఇక్కడ మనం ఆల్రెడీ చూసినాము. ఈ ఫస్ట్ 3 సెక్షన్ లోపల అంటే ఫస్ట్ 3.5 years సెక్షన్ లోపల 7 seals, తర్వాత 7 trumpet judgments, 7 ముద్రలు, 7 బూరల యొక్క తీర్పు దేవుడు భూమి మీద కుమ్మరించినాడు. ఈ పీరియడ్లో మాత్రము 7 vials అన్నమాట. అంటే 7 పాత్రలు
మరి కుమ్మరించడం అక్కడ మనం చూస్తున్నాం. సో ఈ పాత్రలు కుమ్మరించే సమయము దీన్ని మనము గ్రేట్ ట్రిబులేషన్ పీరియడ్ అంటాం. అంటే ఇదంతా కూడా ట్రిబులేషన్ పీరియడే, ఇదంతా కూడా ట్రిబులేషన్ పీరియడ్ అంటాం. అంటే శ్రమకాలము అని ఏదైతే పిలువబడుతుందో మరి ఈ శ్రమకాలం యొక్క సమయంను గురించి పాత నిబంధనలు కూడా ప్రవచించడం జరిగింది. దానియేలు యొక్క గ్రంథంలో, తర్వాత ఇర్మియా గ్రంథంలో కూడా మనం చూస్తుంటాము, ఎజికియల్ గ్రంథంలో, మరి వీటన్నిటిలో కూడా మనము ఆ యొక్క శ్రమకాలం యొక్క సమయం గురించి మాట్లాడడం మనం చూస్తుంటాము. కానీ యేసుక్రీస్తు మరి దాని అపోస్తుడైన యోహానుకు మరి ఆ యొక్క ప్రత్యక్షతలో మరి ఆయన చూపించిన అంతంలో ఏం జరుగుతుంది అనేది. కాబట్టి అంతంలో మరి సంఘం ఎత్తబడిన తర్వాత యాక్చువల్లీ ఎండ్ టైమ్స్ అంటే చివరి దినములు అనే మాట ఎక్కడ ఆరంభమైందంటే యేసు ప్రభు శిలువ మీద మరణించడంతో చివరి దినాలు ఆరంభం అయిపోయినాయి అనమాట. ఎండ్ డేస్ అనేది ఆయన యొక్క క్రూసిఫిక్షన్ తోటి ఎండ్ డేస్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఓకే, సో మనం ఆల్రెడీ చివరి దినాలలో ఉన్నామంటే ఇక్కడ నుంచి ఎండ్ డేస్ స్టార్ట్ అయింది అంటే మనం లాస్ట్ సెకండ్స్లో ఉన్నాం అనమాట. సో మనం ఎత్తబడే సమయము ఇక్కడ జరుగుతుంది. సో ఈ పీరియడ్ అంతా కూడా ఎత్తబడే చర్చ్, ఇదంతా కూడా చర్చ్ ఏజ్ అంటారు. చర్చ్ ఏజ్ ఇదంతా కూడా సంఘం యొక్క సమయం అనమాట. సో దీన్ని గ్రేస్ పీరియడ్ అంటాము, ఇది కృపాయుగం అంటారు. మరి క్రీస్తుకు ముందు అంతా కూడా ధర్మశాస్త్రము, లా అనేది ఉండే. సో అవన్నీ కూడా మనకు తెలుసు. కానీ ఒక్కసారి సంఘము ఎత్తబడిన తర్వాత అనగా చర్చ్ ర్యాప్చర్ అనేది జరిగిన తర్వాత ఎప్పుడైతే పైకి వెళ్ళడం జరుగుతుందో భూమి మీద మరి గొప్ప శ్రమకాలం జరుగుతుంది. మరి ఇక్కడ యేసు ప్రభు మరి ఇక్కడ రావడం మనం చూస్తాం భూమి మీదకి. క్రైస్ట్ రిటర్న్ అనమాట, సెకండ్ కమింగ్, క్రీస్తు యొక్క రెండో రాకడ మనం అక్కడ చూస్తున్నాము. సో ఇవన్నీ కూడా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇవన్నీ కూడా యేసు ప్రభు యొక్క రాకడకు సిద్ధపాటు అనమాట, ప్రిపరేషన్ టైం అనమాట. సో దాంట్లో మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే 12th verse అండ్ ద 6th angel poured out his vial. ఓకే, సో ఇక్కడ ఒక పాత్రను కుమ్మరించినాడు. సో మనం ఆల్రెడీ మనం చూసినాము 1 2 3 సో 7 పాత్రలు కుమ్మరించడం మనం చూసినాం. 1 2 3. సో మనకు జ్ఞాపకం ఉన్న క్లాస్ కాబట్టి కొన్ని ప్రశ్నలు అడగడానికే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ పాత్ర కుమ్మరించినప్పుడు ఏం జరిగింది, ఫస్ట్ వాయిల్ అంటే ఫస్ట్ బౌల్ పోర్ చేసినప్పుడు ఏం జరిగింది, సముద్రం ఇక్కడ రాలే ఇంకా, బాయిల్స్ కదా, సోర్స్ అంటారు. ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ ఏమైంది, మనుషులకు అందరికి కూడా బాయిల్స్ అంటే పుండ్లు వచ్చేసినాయి అనమాట. ఓకే, తర్వాత సెకండ్ సి. ఓకే, సి ఏమైంది, యాజ్ అ డెడ్ మ్యాన్స్ బ్లడ్. ఓకే, డెడ్ మ్యాన్స్ బ్లడ్. మరి ఒక మృతి చెందిన వ్యక్తి యొక్క రక్తం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా సముద్రం అంతా కూడా అయిపోయిందంట. అంటే దాంట్లో ఉండే జీవరాశులన్నీ చనిపోయినాయి. తర్వాత ఏమైంది, థర్డ్ రివర్స్ కదా, రివర్స్ అండ్ ఫౌంటైన్స్. రివర్స్ అండ్ ఫౌంటైన్స్, నదుల తర్వాత ఏమంటాం ఊటలు కదా, ఇవన్నీ కూడా ఫౌంటైన్స్, ఊటలు అన్నీ కూడా బ్లడ్ అయిపోయినాయి, ఇవన్నీ కూడా రక్తమయం అయిపోయినాయి, అంటే మనుషులు తాగలేకపోయినారు. తర్వాత ఏమైంది, ఫిఫ్త్ సన్ ఏమైంది, వేడి పెరిగిపోయింది మనకు, సన్ యొక్క హీట్ పెరిగింది. సో అది మనం లాస్ట్ టైం చూసినాం. సో ఈ దిన మనం చూసేది సిక్స్త్ వాయిల్ పోర్ చేసినప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ యూఫ్రటీస్ నది ఎండిపోయిందంట, డ్రైడ్ అప్. ఓకే, సో అది మనం ఈ సాయంకాలం చూసాం. దాంట్లో ఏముందండి, నది ఎండిపోతే అని అనుకోవచ్చు కదా. సో అది మనము ఏంటో అక్కడ మనం చూస్తాం, యూఫ్రటీస్ అనే నది ఎండిపోతే అక్కడ ఏం జరిగింది అనేది మనం ఇక్కడ మన వెనకాల మ్యాప్లో అక్కడ ఒక పిక్చర్ చూస్తారు. అండ్ ద 6th angel poured out his vial upon the great river Euphrates. యూఫ్రటీస్ అనే నది మీద దేవుడు తన పాత్రను కుమ్మరించినాడంట. కుమ్మరించినప్పుడు అండ్ ద వాటర్ దేర్ ఆఫ్ వాజ్ డ్రైడ్ అప్, అందులో ఉండే నీళ్లు మరి ఎండిపోయినాయి అంట.
దట్ ద వే ఆఫ్ ద కింగ్స్ ఆఫ్ ద ఈస్ట్ మైట్ బి ప్రిపేర్డ్. సో అది మనం ఇక్కడ ప్రిపరేషన్ ఫర్ ఆర్మగెడ్డన్ వార్ అనమాట, బ్యాటిల్ ఆఫ్ ఆర్మగెడ్డన్. ఆర్మగెడ్డన్ అనే యుద్ధానికి ఇది ప్రిపరేషన్ అనమాట. ఇవన్నీ కూడా ఆర్మగెడ్డన్ యొక్క ప్రిపరేషన్ అనమాట. ఇక్కడ ఒక యుద్ధం జరుగుతుంది కదా బైబిల్లో. మరి దేవుడు యేసుక్రీస్తు మరి తను 2 యుద్ధాలు చేస్తాడు, 2 వార్స్. ఓకే, సో ఇక్కడ ఇది ఆర్మగెడ్డన్ వార్. తర్వాత మనకి ఇక్కడ మిలీనియం ఉంటుంది. ఓకే, మిలీనియం తర్వాత ఇక్కడ ఇంకొక వార్ జరుగుతుంది. దీన్ని గాగ్ అండ్ మ్యాగాగ్, గోగు మాగోగు అనే యుద్ధం జరుగుతుంది కదా. ఇక్కడ జస్ట్ అవుట్లైన్ ఇస్తున్నాను, దాంట్లో ఇంకా ఇన్ డీటెయిల్ చాలా ఉన్నాయి కదా. ఆర్మగెడ్డన్ అనే యుద్ధం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మిలీనియం జరుగుతుంది, 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. తర్వాత గోగు మాగోగు అనే యుద్ధం జరుగుతుంది. ఈ గోగు మాగో అనే యుద్ధం దగ్గర మరి అందరినీ కూడా మరి దేవుడు సాతానుని వాని అందరినీ అంచివేసి నిత్య నరకంలో పడవేస్తాడు. ఇది నిత్య అగ్నికుండం అనేది మనకు తెలుసు. ఓకే, సో ఎనివే మనం ఇక్కడ యూఫ్రటీస్ అనే నది ఎండిపోయింది. 6th వాయిల్ అంటే 6వ పాత్ర కుమ్మరించినప్పుడు యూఫ్రటీస్ అనే నది ఎండిపోతుంది కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది అనేది మనము తూర్పు కదా, తూర్పు రాజులు వస్తారంట, వారికి సిద్ధపాటు అంట. తూర్పు రాజులకు సిద్ధపాటు ఏంటి? తూర్పు అంటే ఎక్కడ సైడు? ఈస్ట్ ఎట్ సైడ్ వస్తుంది. అది అన్నీ కూడా మనం మ్యాప్లో చూసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ గ్రేట్ రివర్ యూఫ్రటీస్ డ్రైడ్ అప్ కదా. ఆ యూఫ్రటీస్ నది ఎండిపోయింది. సో ఈ యూఫ్రటీస్ నది యొక్క అవుట్లైన్ కొద్దిగా మనం చూసుకుందాము. ఇట్ హాస్ సమ్ డైమెన్షన్స్, కొన్ని డైమెన్షన్స్ ఉన్నాయి. దాదాపు 1800 మైల్స్ లెంత్ అనమాట దాని యొక్క పొడవు. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఒక చిన్న కొద్దిగా జూమ్ చేస్తాం దీంట్లో ప్రొజెక్టర్ జూమ్. ఓకే, చాలు. సో ఇక్కడ మనం ఒకవేళ గమనించగలిగితే చాలు ఈ యూఫ్రటీస్ అనే నది దాదాపు మనకు ఈ టర్కీ అనే దేశం అనమాట. ఇది మనకు యోర్దాను, యెరూషలేము, సో దమస్కస్ ఇవన్నీ ప్రాంతాలు ఇక్కడ వస్తున్నాయి. ఇది యెరూషలేం అనమాట. ఇజ్రాయెల్ అనేది యెరూషలేం పట్టణం, ఇది ఇజ్రాయెల్ అనే పట్టణం అనమాట. కాబట్టి యోర్దాన్ ఇక్కడ ఉంది. తర్వాత ఇక్కడ ఆర్మగెడ్డన్ వార్ ఎక్కడ జరుగుతుందో మనం నెక్స్ట్ వీక్ చూద్దాం మ్యాప్లో. ఓకే, సో ఈ ప్రాంతంలో జరుగుతుంది ఇక్కడ. సో అది మనం నెక్స్ట్ వీక్ చూద్దాం. కానీ ఇక్కడ జరిగే వార్కి ఈ యూఫ్రటీస్ నది అనేది ఏదవుతుందో తూర్పు ఈస్ట్ అనమాట, ఈస్ట్ సైడ్ ఉండే కంట్రీస్ ఏంటివి? సో ఈస్ట్లో ఉండే కంట్రీస్లో ఉండే రాజులందరూ కూడా ఇటువైపు వస్తారనమాట. సో ఇటువైపు రావడం అంటే అక్కడ ఏం జరుగుతుందో మనం అక్కడ చూద్దాం. సో ఈస్ట్ సైడ్ అనమాట. ఇది ఇజ్రాయెల్ అక్కడ ఉంది, ఇజ్రాయెల్కి ఈస్ట్ ఉండే ప్రాంతం అనమాట. కాబట్టి ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే ఇరాక్ ఇక్కడ ఉంది మనకు. ఓకే, ఇరాక్ ఇక్కడ ఉంది. తర్వాత మనకి ఇరాన్ ఇక్కడ కనబడుతుంది. సో ఇరాక్ అనే ప్రాంతంలో ఇక్కడ 2 నదులు ప్రవహిస్తున్నాయి, టైగ్రిస్ రివర్ అండ్ యూఫ్రటీస్ రివర్. సో టైగ్రిస్ రివర్ అండ్ యూఫ్రటీస్ రివర్. సో ఈ 2 నదులు ప్రవహించే ప్రాంతం ఏమంటారంటే మెసొపొటేమియా అంటారు. మెసొపొటేమియా అనే ప్రాంతము పాత నిబంధనలు మనకు దొరుకుతుంది. మెసొపొటేమియా అనే ప్రాంతంలో అక్కడ ఎవరుండే? అబ్రాహాము ఉండే. సో అబ్రాహాము అక్కడ నుండి వచ్చినాడు, అంటే దాదాపు ఈ ప్రాంతం నుండి వచ్చినారు. సో ఇరాక్ అనేది ఏదైతుందో ఇప్పుడు మోడర్న్ డేలో మనకి ఇరాక్, ఓల్డ్ అండ్ ఏన్షియంట్ డేస్లో దీన్ని బాబులోన్ అనే ప్రాంతం అంటారు. ఇవన్నీ కూడా బబులోను ప్రాంతం అనమాట. సో ఈ యూఫ్రటీస్ నది ప్రవహించే ప్రాంతం ఏదైతుందో ఈ ప్రాంతంలో మరి చాలామంది చరిత్రకారులు జియోగ్రఫీలో ఉండేవారు ఏమంటారంటే అక్కడే గార్డెన్ ఆఫ్ ఈడెన్ ఉండే అని అంటారు. దేవుని యొక్క ఏదైనా తోట ఏదైతే దేవుడు చేసినాడో అదే ప్రాంతంలో, ఎందుకంటే ఏదైనా తోటలో నుండి యూఫ్రటీస్ నది అనేది ప్రవహించింది. ఓకే, ఉండండి, నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. అది మినిమైజ్ జూమ్ తక్కువ, జూమ్ తక్కువ. ఓకే, చాలు నేను చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఇంకొక మ్యాప్ నేను తీసుకొని వచ్చినాను. ఏంటంటే ఈ యూఫ్రటీస్ రివర్ అనేది టర్కీ నుంచి
ఈ సముద్రం దాకా వస్తుందన్నమాట. ఇది కోయట్ సిటీ అనేది కనబడుతుంది. కాబట్టి ఇదంతా చాలా లెంతీ రివర్ అనమాట. ఈ లెంతీ రివర్ ఎంత లెంతీ రివర్ అంటే దాదాపు 1800 మైల్స్, అంటే దాదాపు 2400 2500 కిలోమీటర్స్ లెంత్ అనమాట. ఓకే, ఈ నది అంత పెద్ద నది అనమాట, చాలా పొడుగాటి 2500 కిలోమీటర్స్. అంటే మన ఇక్కడ నుండి దాదాపు జమ్మూ కాశ్మీర్ వరకు, అంతే కదా, జమ్మూ కాశ్మీర్ వరకు అనమాట ఇక్కడ నుండి. సో అంత లెంతీ నది అనమాట. తర్వాత దాని యొక్క విడ్త్ 1.5 మైల్స్, అంటే 2.5 కిలోమీటర్స్, 2.4 కిలోమీటర్స్ అనమాట, అంటే 2.5 కిలోమీటర్లు. అంటే దాని వెడల్పు ఎంత పెద్దగా ఉంటుందంటే ఇక్కడ నుంచి మన అరోమా బేకరీ తర్వాత ఫ్లైఓవర్ దాకా అనుకోండి. సో అంత పెద్ద నది అనమాట. సో ఈ నదిని దేవుడు ఏం చేసినాడు, దాన్ని డ్రై అప్ చేసినాడు అనమాట. ఆ డ్రై అప్ చేయడంతో ఏమైందంటే ఇక్కడ ఉండే ఈస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇరాన్, ఇంకా కొన్ని వస్తాయన్నమాట, నెక్స్ట్ మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనం చూస్తాం ఈస్టర్న్ కంట్రీస్ ఏంటివి అంటే, ఇక్కడ సైడ్ ఉండే కంట్రీస్ ఏంటివి, ఏమేమి వస్తున్నాయంటే మనం ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్నగా కనబడుతుంది. ఓకే, కొద్దిగా నేను చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనం ఇక్కడ చూస్తాము ఈ ప్రాంతం అనమాట, యెరూషలేం అనేది ఈ ప్రాంతంలో ఉంది. ఐగుప్తు, ఇది ఈజిప్ట్. తర్వాత ఇక్కడ మనం చూసినాం కదా ఇరాక్. ఈ యూఫ్రటీస్ నది ఈ టర్కీ నుండి క్రిందికి వస్తుంది అనమాట, ఇక్కడ దాకా ఈ సముద్రంలో కలిసిపోతుంది ఆ నది. చాలు ఈ సముద్రంలో నుండి తక్కువ. ఓకే, సో ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ ఈ టర్కీ నుండి ఇరాక్లో నుండి ప్రవహించుకుంటా ఈ సముద్రంలోనికి కలిపోతుందంట, అంటే ఇండియన్ ఓషన్లోనికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి ఇండియన్ ఓషన్ ఇక్కడ. ఓకే, సో ఇది అరేబియన్ సీ, ఇది బే ఆఫ్ బెంగాల్. సో మన చుట్టూ ఉండే సముద్రం అనమాట. సో ఇక్కడికి కలిసిపోతుంది. సో ఈస్టర్న్ కంట్రీస్లో వచ్చేవారు ఎవరెవరు ఉన్నారంటే ఇరాన్, ఇరాక్. సో ఆల్రెడీ టర్కీ నార్త్లో ఉంది కాబట్టి టర్కీ వచ్చేస్తుంది. సో వీరికి అడ్డం ఏ నది అడ్డం ఉంది, ఎక్కడ నది అడ్డం ఉందంటే ఎవరెవరికి ఉందంటే ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తర్వాత ఏమున్నది కజాఖ్స్తాన్. ఓకే, సో తర్వాత మంగోలియా, చైనా, రష్యా. సో ఇవన్నీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, చైనా కూడా వస్తుంది అక్కడ. ఓకే, నార్త్ కొరియా, సౌత్ కొరియా, ఇవన్నీ జపాన్, అంటే జపాన్ చాలా సముద్రం దాటి. సో ఈ దేశాలన్నీ కూడా యొక్క ఏమంటాము దీని దగ్గర యుద్ధం చేయడానికే ఈస్టర్న్ కింగ్స్ అందరు కూడా ఇటువైపు వస్తారనమాట. సో వాట్ అబౌట్ ఇక్కడ ఉండే కింగ్స్ ఎవరు, మరి వీరు రారా యుద్ధానికి చేయడానికే అని అంటే బైబిల్ మనకి ఏం జవాబిస్తుందో చూద్దాం. అంటే ఈస్ట్లో ఉండే కంట్రీలో ఉండే ఈస్ట్ సైడ్ ఉండే కింగ్స్ అందరు కూడా వచ్చి యుద్ధం చేస్తారు అని అంటే మరి వెస్ట్ సైడ్ ఉండే వాళ్ళు వస్తారా రారా అంటే మరి బైబిల్ ఏం చెప్తుందో అక్కడ మనం చూద్దాం. ఓకే, సో 12th verseలో అక్కడ నది డ్రై అప్ అయిపోయిందంట. ఆ నది డ్రై అప్ అయిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే ఈస్ట్ కింగ్స్కి ప్రిపరేషన్ అనమాట. అంటే నదిని ఈజీగా దాటి రాగలుగుతారు. ఎందుకు నది ఉంటే ఏమవుతుంది, నది ఉంటే ఏమవుతుంది, వాళ్ళు దాటి రాలేరా? మనకి ఈ దినాలలో ఉండే టెక్నాలజీ ఏంటి, ఎయిర్వేస్ ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్ వాడతాము. కానీ ఇక్కడ ఆర్మీ అనేది బైబిల్ ఏం చెప్తుందంటే ఆర్మీ వస్తారంట. దాదాపు 200,000 ఆర్మీ మెన్, ఎవరైతే మనుషులు అంటే భూమి మీద యుద్ధం చేశారంటే భూమి మీద యుద్ధం చేస్తారు, ఒకరు గాలి మీద చేస్తారు, గాలితో అంటే ఆకాశంలో యుద్ధం చేస్తారు, ఒకరు సముద్రం నుండి వస్తారు కదా. 3 ఫోర్సెస్ మనం చూస్తాం, ఎయిర్వేస్, సీవేస్ నుంచి, తర్వాత ఆర్మీ. ఆర్మీ అంటే భూమి మీద యుద్ధం చేసేవారు అనమాట. సో దాంట్లో దాదాపు 200,000 ఆర్మీ మెన్ వస్తారని బైబిల్ చెప్తుంది. కాబట్టి అది అక్కడ ఎప్పుడు జరిగింది అది అంటే ఆల్రెడీ ఈ ట్రంపెట్ జడ్జ్మెంట్స్లో 6th ట్రంపెట్ బ్లో చేసినప్పుడు యూఫ్రటీస్ నది డ్రై అయిపోయి, అంటే దాంట్లో నుంచి 4 దురాత్మలను దేవుడు విడుదల చేసిన తర్వాత అక్కడ నుండి ఆ 4 ఈవిల్ స్పిరిట్స్ ఏం చేసినాయంటే ఈ కంట్రీస్ అన్నిటినీ అంటే పొజెస్ చేస్తాయన్నమాట. ఆ దురాత్మలు పొజెస్ చేసి ఆ యెరూషలేము మరి ఆ ప్రాంతం అంతటి మీద యుద్ధం చేయడానికే మరి సిద్ధపడుతుంటారు. అది ఎక్కడ ఉందంటే మనము ప్రత్యక్షత గ్రంథం 9వ అధ్యాయంకి వెళ్దాం. సో 6th ట్రంపెట్ బ్లో చేసినప్పుడు ఏం జరిగిందో అక్కడ 6th ట్రంపెట్ బ్లో చేసినప్పుడు 9th chapter, Revelation 9th chapter 13th verse 13వ వచనం చదవండి. మరియు 6వ దూత ధ్వనినివ్వగా దేవుని ఎదుటనున్న ఆ బంగారపు బలిపీఠం యొక్క 4 కొమ్ముల నుండి
ఒక స్వరము చదవండి. ఒక స్వరము బూరను కలిగి ఉన్న 6వ దూతతో, గొప్ప నది అయిన యూఫ్రటీస్లో బంధించబడి ఉన్న ఆ 4 దూతలను విప్పమని చెప్పుట నేను వింటిని. కంటిన్యూ. మరియు ఆ 4 దూతలు 1 గంట కొరకును, 1 దినము కొరకును, 1 మాసము కొరకును, మరియు 1 సంవత్సరము కొరకు మనుషుల యొక్క 3వ భాగమును సంహరించుటకు సిద్ధపడిన వారే. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ 4 ఏంజల్స్ వేర్ లూజ్డ్. ఎక్కడి నుంచి లూజ్ చేయబడినారంట? యూఫ్రటీస్ నది నుండి. సో యూఫ్రటీస్ నది లోపల మరి అక్కడ ఎప్పుడు బంధించినారంటే మనకు బైబిల్లో వెళ్ళి మనం పరిశోధించాలి, అవన్నీ తెలుసుకోవాలి, కాబట్టి నేను దాంట్లో వెళ్ళడం లేదు. సో యూఫ్రటీస్ నది లోపల 4 ఈవిల్ స్పిరిట్స్ అనమాట. ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ లూజ్ ది 4 ఏంజల్స్ విచ్ ఆర్ బౌండ్ ఇన్ గ్రేట్ రివర్ యూఫ్రటీస్. ఓకే, అండ్ ద 4 angels were loosed which were prepared for an hour and a day and a month and a year. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ 1 year 1 month, ఓకే, 1 year 1 month 1 day and 1 hour. ఒక సంవత్సరము అంటే 365 దినాలు ప్లస్ 1 month అంటే 30 days ప్లస్ 1 month ఎంత? 1 దినము కొరకు ప్లస్ 1 గంట. సో అన్ని దినాలు మరి ఆ ఈవిల్ స్పిరిట్స్ అంటే ఆ దురాత్మలు ఏవైతే బంధింపబడినా వాటిని విడుదల చేసినప్పుడు ఏం జరిగిందంట? సో సెయింగ్ హర్ట్ నాట్ ది ఎర్త్ నీదర్ ద సీ నార్ ద ట్రీస్ ఈవెన్ టిల్ వీ హ్యావ్ సీల్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ ఫోర్హెడ్స్. సారీ నేను వేరే చదువుతున్నాను. ఓకే, అండ్ ద 4 angels were loosed which were prepared for an hour. సో అవన్నీ కూడా టైం మనం చూసినాం. అండ్ ద నంబర్ ఆఫ్ ది ఆర్మీ ఆఫ్ ది హార్స్మెన్ were 200,000. ఎంతమంది ఆర్మీ వస్తారంట? ఈ ఈస్ట్ నుంచి ఆ యూఫ్రటీస్ నది నుండి బయలువెళ్ళిన 6th ట్రంపెట్ బ్లో చేసినప్పుడు యూఫ్రటీస్ నది లోపల నుండి వెళ్ళిన 4 దురాత్మలు, ఆ దురాత్మలు మరి దేశాలను కదా మనం బైబిల్లో చూసినాము. ఇక్కడ ఆల్రెడీ ఒక దానియేలు గ్రంథంలో మనం చూసినాము. మరి మాదీల పార్సీల రాజ్య సమయంలో మరి అక్కడ ఒక గాబ్రియేలు దూతనేమో ఇస్రాయేలుకు గార్డియన్ ఏంజల్ అనమాట. ఓకే, ఇజ్రాయెల్కి గార్డియన్ ఏంజల్ ఎవరంటే గాబ్రియల్ దూత. కానీ ఆ సమయంలో మికాయలు దూత గార్డియన్ ఏంజల్. సో ఆ సమయంలో గాబ్రియల్ వచ్చి ఆ మికాయల్కి సాయం చేసి విడుదల ఇస్తాడు. సో అక్కడ దానికన్నా ముందు మనం చూసినాం, అక్కడ వేరే రాజులకు సంబంధించిన అంటే వేరే దేశాలకు సంబంధించిన ప్రతి దేశం వెనుక, ఒకవేళ మనం గమనిస్తే ప్రతి దేశం వెనుక, ప్రతి రాజ్యం వెనుక ఒక దురాత్మ ఉంటుంది. సో ఆ విధంగా మరి ఈ సమయంలో కూడా మరి ఎన్నో దురాత్మలు వెళ్ళి మరి దేశాలను సిద్ధపరుస్తాయి అనమాట ఆ యుద్ధం దగ్గరికి అంటే దేవునితో పోరాటం చేసే పరిస్థితి అనమాట. సో ఆ సందర్భంలో అక్కడ 6th ట్రంపెట్ బ్లో చేసినప్పుడు అక్కడ అది జరిగింది. సో 6th వాయిల్ పోర్ చేసినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే యూఫ్రటీస్ నది డ్రై అయిపోయింది. సో ఈస్ట్లో ఉండే రాజులందరూ కూడా ఇక్కడికి వస్తారనమాట. వచ్చినప్పుడు అక్కడ ఎంతమంది సైన్యం ఉన్నారు అంటే దానికి దీనికి మనం పోల్చుకుంటే 200,000 ఆర్మీ. ఓకే, 200,000 ఆర్మీ ఈ అర్మగెడన్ వార్లో చూస్తాం. సో ఏ విధంగా ఉన్నారు 200 men ఆర్మీ అంటే? సో ఇక్కడ మరలా మనం 9వ అధ్యాయంకి వెళ్దాం. 9th చాప్టర్లో 17th verse. ఓకే, 17th verseలో ఇక్కడ గమనించండి. మరియు అలాగున దర్శనంలో ఆ గుర్రములను మరియు వాటిపై కూర్చుండిన వారు అగ్నిగంధకములతోనూ మరియు నీలి వర్షము యొక్క మైమరువులను కలిగి ఉండుట నేను చూచితిని. మరియు ఆ గుర్రముల తలలు సింహముల తలల వంటివై ఉండెను, మరియు వాటి నోళ్ల నుండి అగ్నిగంధకములను మరియు పొగ బయలు వెళ్ళెను. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఈ మాటలు మనం చదువుతుంటే ఆ 200 మంది ఆ సైన్యం వస్తున్నప్పుడు ఇక్కడ గ్రౌండ్ వారింగ్ వెపన్స్ అనమాట. అంటే భూమి మీద తీసుకొని వచ్చే వెపన్స్ ఇక్కడ కనబడుతున్నాయి. ఒకవేళ మీరు అది ఊహించగలిగితే అక్కడ ఏ విధంగా ఉన్నాయంటే, అండ్ thus I saw the horses in the vision sat on them having breastplates of fire and of jacinth and brimstone, and the heads of the horses were as the heads of lions. సో ఇవన్నీ కూడా వారు తీసుకొని వచ్చే మిజైల్స్ అనమాట. అంటే గ్రౌండ్ మిజైల్స్ అంటే భూమి మీద తీసుకొని వచ్చే
అన్ని వెపన్స్ అనమాట. సో ఈ 200,000 ఆర్మీ మెన్ సో ఈస్ట్ నుండి, ఇక్కడ మనం చూసినాం కదా, ఈస్ట్ నుండి వస్తారంట. మరి వెస్ట్ నుండి ఎట్లా వస్తారు, మరి వస్తారా రారా వారు యుద్ధం చేయడానికి అంటే ఇక్కడ మనకు దేవుని యొక్క వాక్యంలో బైబిల్లో జవాబు దొరుకుతుంది. కాబట్టి ఇది ఒక ఆర్మగెడ్డన్ వార్ కోసం ప్రిపరేషన్ అనమాట. యూఫ్రటీస్ నది డ్రై అప్ చేయడంతో వీరందరూ కూడా అక్కడికి రావడానికి ఈజీ యాక్సెస్ అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అక్కడ ఇంకా ఏం జరిగిందంటే 13th verse, అండ్ ఐ సా 3 unclean spirits like frogs. అక్కడ ఏం చూసినాడంట, మరి ఒక 3 అపవిత్ర ఆత్మలు ఏ విధంగా ఉన్నాయంటే కప్పల్లాగా ఉన్నాయంట. 3 అపవిత్ర ఆత్మలు కప్పల్లాగా ఉన్నాయి. కమ్ అవుట్ ఆఫ్ ది మౌత్ ఆఫ్ డ్రాగన్ అండ్ అవుట్ ఆఫ్ ది మౌత్ ఆఫ్ ది బీస్ట్ అండ్ అవుట్ ఆఫ్ ది మౌత్ ఆఫ్ ది ఫాల్స్ ప్రాఫిట్. సో ఇక్కడ మనం చూస్తున్నాం, సో సేటన్స్ ట్రినిటీ అని మనం ఆల్రెడీ ఇది వరకు 13th chapterలో చూసుకున్నాం. సో సేటన్స్ ట్రినిటీ. సో ఇక్కడ ఆ యూఫ్రటీస్ నది లోపల నుంచి వెళ్ళిన ఆ దురాత్మల సమయంలో ఇక్కడికి వచ్చే లోపల ఏం చూస్తున్నామంటే ఆ డ్రాగన్ యొక్క నోట్ల నుంచి, ఓకే, డ్రాగన్ తర్వాత నెక్స్ట్ ఏముంది, ఆ ఘట సర్పం యొక్క నోటిలో నుండి, మృగపు నోటిలో నుండి బీస్ట్, తర్వాత అబద్ధ ప్రవక్త, బీస్ట్ తర్వాత ఫాల్స్ ప్రాఫిట్. సో వీరు సేటన్స్ ట్రినిటీ అనమాట. సేటన్స్ ట్రినిటీ, ట్రయాడ్ అంటాము, సేటన్స్ ట్రయాడ్. ఓకే, సో ఘట సర్పము నోటి నుండి, మృగం నోటి నుండి, అబద్ధ ప్రవక్త నుండి. సో వీరి నోట్ల నుండి ఫ్రాగ్స్, లైక్ ఫ్రాగ్స్. సో ఫ్రాగ్స్ అనే మాట, ఇక్కడ కప్పలు అనే మాట ఏదవుతుందో, ఈ ఫ్రాగ్స్ ఏంటివి, నిజంగా ఫ్రాగ్స్ కాదు. అక్కడ బైబిల్లో మనకు జవాబు ఇచ్చింది ఏంటంటే, ఏముంది అక్కడ, కప్పల వంటి, లైక్ ఫ్రాగ్స్. సో ఈ బైబిల్లో మనకు లైక్ అంటే కప్పల్లాగా ఉన్నాయన్నమాట. కప్పల్ అంటే ఏంటివి, ఇవి అపవిత్రాత్మలు, అన్క్లీన్ స్పిరిట్స్. కప్పల్ లాంటి అన్క్లీన్ స్పిరిట్స్. సో ఈ కప్పల్ అనగానే మనకు ఇంకో చోట కనబడుతుంది. ఎక్కడ, ఎక్సడస్లో, నిర్గమకాండంలో ఈ కప్పలను దేవుడు పంపించినాడు. యాక్చువల్లీ అది ఒక తెగులు పంపించినాడు. మరి నేను అనుకుంటాను ఇక్కడ దేవుడు నిజంగా కప్పలను పంపించినాడు. అంటే నదిలలో నుండి కప్పలను అన్నిటినీ బయటికి పంపించినాడు దేవుడు, వాళ్ళ ఇండ్లలోనికి పంపించినాడు. కానీ అక్కడ ఐగుప్తు దేశంలో ఉండేవారు కూడా, అక్కడ ఉండేవారు మెజిషియన్స్, అంటే ఏమంటాం, వాళ్ళు మాంత్రికులు ఎవరైతే ఉన్నారో వారు కూడా కప్పలు తీసుకొని వచ్చినారు. గమనించినారా మీరు? అక్కడ గమనిస్తే దేవుడు వాళ్ళందరి మధ్యలో కప్పలు తీసుకొని వచ్చినాడు, ఒక తెగులు అది. కానీ మెజిషియన్స్, ఆ మాంత్రికులు ఏం చేసినారు, వారు కూడా కప్పలను తీసుకొని వచ్చినారు. ఏవి? దురాత్మలే, అన్క్లీన్ స్పిరిట్సే. సో వాళ్ళు తీసుకొని వచ్చినాయి. సో అక్కడ దేవుడు మళ్ళీ మోషేకి చెప్తాడు, సరే ఫరో రాజు, సరే దీన్ని పంపించేస్తే నేను ఈ జనమును పంపించేస్తా అంటే మోషే దేవునికి ప్రార్థన చేస్తాడు. ఆ కప్పలన్నీ కూడా మళ్ళీ తిరిగి నదిలోనికి వెళ్ళిపోతాయంట. సో నదిలోనికి వెళ్ళిపోయిన తర్వాత మరి ఈ కప్పలు ఏమైనాయో అక్కడ చెప్పలేదు కదా, వాళ్ళు చేసిన కప్పలు ఏమైనాయో కనబడలేదు. కానీ సో అది మనము తలంచవచ్చు. నిర్గమకాండం 8వ అధ్యాయంలో ఉంది, ఎక్సడస్ 8 chapter 5 to 7లో అది మనం చూడగలుగుతాం. ఓకే, సో అది ఆ విధంగా ఈ యూఫ్రటీస్ నది ఏదైతే ఉందో దాంట్లో మరి నెక్స్ట్ ఇంకోటి ఉంది చూడు, అది పెట్టు. ఓకే, సో ఇక్కడ మనం చూసినాం, ఈ యూఫ్రటీస్ నది ఎండిపోయిన తర్వాత ఆ ఈస్టర్న్ కింగ్స్ అందరు కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఎట్లా వస్తున్నారు వాళ్ళు? ఈస్టర్న్ కింగ్స్ అందరు కూడా ఏ విధంగా రాబడుతున్నారంటే, ఈ దురాత్మలు ఏవైతే ఉన్నాయో, ఈ అన్క్లీన్ స్పిరిట్స్ ఏవైతే ఫాల్స్ ప్రాఫిట్ నోట్ల నుంచి, అవుట్ ఆఫ్ ది మౌత్ ఆఫ్ ది ఫాల్స్ ప్రాఫిట్. సో ఆ కప్పలు ఎలా రాజుల యొద్దకును మరియు సర్వలోకంలోనికి వెళ్ళి సర్వశక్తిమంతుడైన దేవుని గొప్ప దినం కొరకు వారిని యుద్ధమునకు ప్రోగు చేయును. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ 14th verse, ఫర్ దే ఆర్ ద స్పిరిట్స్ ఆఫ్
డెవిల్స్, దయ్యముల యొక్క ఆత్మలై ఉన్నాయంట. దే ఆర్ ద స్పిరిట్స్ ఆఫ్ డెవిల్స్, ద సోర్స్ ఆఫ్ స్పిరిట్స్, ద సోర్స్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్. అంటే దురాత్మల యొక్క సోర్స్ ఎక్కడి నుండి వస్తాయి అవి? దయ్యము నుండి. దయ్యం ఎవరు? సాతానుడు అనమాట. సో ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ ఫర్ దే ఆర్ ద స్పిరిట్స్ ఆఫ్ డెవిల్స్. గమనించండి, ఇక్కడ దయ్యాలు అనే మాట ఉంది. కేజీబీ బైబిల్లో దయ్యాలు అనే మాట మనం చూస్తాం. ఆ అపవిత్ర ఆత్మలు ఏంటంటే దయ్యాలు. సో ఆ దయ్యాల నుంచి వచ్చినాయంటే మరి సాతాను నుండి వచ్చినాయి. వర్కింగ్ మిరాకిల్స్ విచ్ గో ఫోర్త్ అన్ టు ద కింగ్స్ ఆఫ్ ది ఎర్త్. గమనించండి, ఈ దురాత్మలు ఏవైతే 3 బయటకు వచ్చినాయో, అంటే ఈ డ్రాగన్, బీస్ట్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్. సో ఇక్కడ మనం చూసినాం, ఈ డ్రాగన్, బీస్ట్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్ ఎక్కడ స్టార్ట్ అయినారు? ఆల్రెడీ ఈ ఫాల్స్ బీస్ట్ యాంటై క్రైస్ట్ అనమాట, క్రీస్తు విరోధి. సో ఈ క్రీస్తు సాతానుడు ఏం చేసినాడంటే సేటన్స్ కింగ్డమ్ అనమాట. కంప్లీట్ 13th చాప్టర్ ఇక్కడ నుంచి ఈ 3.5 years, వెరీ షార్ట్ పీరియడ్ అనమాట వానికి. సో భూమి మీద వాడు కంప్లీట్గా పనిచేయడానికి 3.5 years. ఈ 3.5 years లోపల వాడు చేసే మిరాకిల్ అనమాట. సో ఈ అన్క్లీన్ స్పిరిట్స్ తోటి ఏం చేసినాడంటే అక్కడ 14th verse లో, ఫర్ దే ఆర్ ద స్పిరిట్స్ ఆఫ్ డెవిల్స్ వర్కింగ్ మిరాకిల్స్. మిరాకిల్స్ చేస్తారంట. కాబట్టి అందుకే ఎక్సడస్ 8th chapter ఆ మెజిషియన్స్ కూడా మిరాకిల్ చేసినారు. దేవుడు చేసిన మిరాకిల్ టోటలీ డిఫరెంట్, దయ్యం చేసే మిరాకిల్ వేరేది. కాబట్టి మనం ఈ దినాలలో బాగా జ్ఞానం పెట్టుకోవాలి, దేవుడు చేసే అద్భుతం ఏంటి, దయ్యం చేసే అద్భుతాలు ఏంటివి. ఆ కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలామంది. ఏంటంటే దయ్యం చేసే అద్భుతము దేవుడు చేస్తున్నాడు అనుకుంటున్నారు, దేవుడు చేసే కార్యం దయ్యం చేస్తుంది అనుకుంటున్నారు. సో అటువంటి భయంకరమైన కన్ఫ్యూజన్లో ఉన్నాం. కానీ దేవుడు మనకు కన్ఫ్యూజన్ ఇవ్వడం లేదు, ఎందుకంటే మనకు వాక్యము దేవుడు నేర్పిస్తున్నాడు. మరి దేవుడు చేసే కార్యం ఏంటో మనం చూడగలుగుతున్నాం. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక అద్భుత కార్యములు చేసేంట, వర్కింగ్ మిరాకిల్స్ విచ్ గో ఫోర్త్. సో ఏవి పోతాయంట? ఏవి పోతాయి? దురాత్మలు, ది అన్క్లీన్ స్పిరిట్స్ లైక్ ఫ్రాగ్స్, కప్పల వంటి అన్క్లీన్ స్పిరిట్స్. కదా మనం సింపుల్గా మనం తలంచాలి అంటే కప్పలు ఏం చేస్తాయి? బ్యాక్ 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 ఉరుతూనే ఉంటాయి. అవి ఉరుతూనే ఉంటాయి కదా, అవి కంటిన్యూస్గా అరుస్తూనే ఉంటాయి అన్నమాట. అంటే రాత్రిపూట మనం పండుకున్నప్పుడు అవి బ్యాక్ 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 అని అంటుంటే మనకు ఒకలాంటి అన్నీ వేరే వేరే అన్నీ అరుస్తుంటే ఒకలాంటి భయం అవుతుంటుంది కదా. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఈ అన్క్లీన్ స్పిరిట్స్ అంటే కాన్స్టెంట్గా అంటే అరుస్తూనే ఉంటాయి, వెళ్ళి వాటి యొక్క పని చేస్తుంటాయి అన్నమాట. అద్భుతాలు, ఏం అద్భుతాలు చేస్తాయంటే ఏ విధంగా మనుషులను అంటే రాజ్యాలను, భూరాజ్యాలను అన్నింటినీ కదా. ఇప్పుడు మనం ఇంకొక మ్యాప్లో చూసినాం కదా, ఆ మ్యాప్లో మనం చూస్తే అక్కడ ఆల్ ది కింగ్డమ్స్ ఆఫ్ ది ఎర్త్, ఈ రాజ్యాలన్నీ ఎన్నైతే కింగ్డమ్స్ ఉన్నాయో, ఎన్నైతే రాజ్యాలు ఉన్నాయో వీటన్నిటి మీద ఏం చేస్తాయంట 14th verse లో, ఫర్ దే ఆర్ ద స్పిరిట్స్ ఆఫ్ ద డెవిల్ వర్కింగ్ మిరాకిల్స్ విచ్ గో ఫోర్త్ అన్ టు ద కింగ్స్ ఆఫ్ ది ఎర్త్ అండ్ ద హోల్ వరల్డ్. సో ఈ దురాత్మలు ఏం చేస్తాయంట ఆ సమయంలో ప్రతి రాజ్యములు, అంటే ప్రతి రాజుల యొద్దకు, అంటే మనకి ఈ దినాల్లో రాజులు లేరు అంటే దాని అర్థం ఏంటి? ప్రైమ్ మినిస్టర్ లేకుంటే ప్రెసిడెంట్. ప్రతి దేశానికి ప్రెసిడెంట్ అని ఉంటాడు, లేకుంటే ప్రైమ్ మినిస్టర్ అని ఉంటాడు. కానీ మన దేశానికి 2 ఉన్నాయి, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్. సో ఎవరైతే నిజంగా అథారిటీ లోపల ఉన్నారో, అధికారం ఉన్నారో, ఈ ఈవిల్ స్పిరిట్స్ ఏం చేస్తాయి? వాళ్ళను పొజెస్ చేస్తారనమాట. సో ఏమని పొజెస్ చేస్తారంటే ఈ దురాత్మలు వాళ్ళన్నిటినీ, ఈ రాజ్యాలన్నింటినీ ఏడికి తీసుకొని వస్తారు? ఆ అర్మగెడ్డాన్ అనే యుద్ధం చేసే స్థలానికి అన్ని రాజ్యాలన్నింటినీ అటువైపు తీసుకొని వస్తాడనమాట ఈ సాతానుడు. కాబట్టి అది అంతా కూడా దేవుని కార్యమే అనుకోండి. కానీ ఎందుకంటే ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ సో కింగ్స్ ఆఫ్ ది ఎర్త్ అండ్ ద హోల్ వరల్డ్ టు గ్యాదర్ దెమ్ టు ద బ్యాటిల్ ఆఫ్ ద గ్రేట్ డే. ఆ దినము యుద్ధం కొరకు అందరినీ సమకూరుస్తాడంట. సో ఎంతమంది ఆర్మీ వస్తారు? కంప్లీట్ ఆర్మీ 200,000 ఆర్మీ అని మనకు తెలుస్తుంది అక్కడ. సో 200,000, 2 million అంతేనా? 200,000 ఆర్మీ, 2 million ఆర్మీ వస్తుంది, 2 million ఆర్మీ. సో
గమనించండి, అది సామాన్యమైన యుద్ధం కాదు, చాలా భయంకరమైన యుద్ధం అది. బ్యాటిల్ విత్ గాడ్, దేవునితో జరిగే యుద్ధం అనమాట. కాబట్టి సాతానుడు వారందరినీ కూడా ఇక్కడికి తీసుకొని వస్తాడు. ఎక్కడికి? ఈ అర్మగడ్డాన్ అనే జరిగే స్థలానికి తీసుకొని వస్తాడు. అది వచ్చేవారం మనం చూసుకుందాం ఎక్కడ ఉంటుందో అది. ఓకే, సో అక్కడ దేవునితో టు గ్యాదర్ దెమ్ టు ద బ్యాటిల్ ఆఫ్ ద గ్రేట్ డే ఆఫ్ గాడ్ ఆల్ మైటీ. చదవండి తెలుగులో. ఎలాగనగా అవి అద్భుతములను జరిగించు దయ్యముల ఆత్మలయుండి భూరాజుల యొద్దకును మరియు సర్వలోకంలోనికి వెళ్ళి సర్వశక్తిమంతుడైన దేవుని గొప్ప దినం కొరకు వారిని యుద్ధమునకు ప్రోగు చేస్తాడట. ఇవన్నీ దురాత్మలు ఏం చేస్తాయంటే సర్వలోకానికి వెళ్ళి సర్వరాజుల దగ్గరికి వెళ్ళి ఆ గొప్ప దినం యొక్క యుద్ధం ఏదైతే జరుగుతుందో దేవునితో, సర్వశక్తిమంతుడైన దేవునితో యుద్ధం చేయడానికే ఈ దురాత్మలన్నీ తీసుకొని వస్తాయంట. అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఏంటంటే, ఏ దేశమైతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో ఆ మాట్లాడే దేశము, ఆ దేశ నాయకుడు, వాళ్ళందరూ కూడా దయ్యాల చేత వశపరచబడినారు. కాబట్టి ఈ దయ్యాల కంటే గొప్పవాడు మన దేవుడు, కాబట్టి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం చూసినాం అవన్నీ కూడా ప్రతి భూరాజుల వెనకాల దయ్యాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయన్నమాట. డెవిల్స్ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు ఒక ప్రామిస్ అనమాట. ఏంటి ఆ ప్రామిస్ అంటే, ఇది ఆల్రెడీ మనం చూసినాం ఇక్కడ డెవిల్స్ రెస్పాన్స్ టువర్డ్స్ గాడ్స్ జడ్జ్మెంట్ కదా, దేవుని యొక్క తీర్పుకు వ్యతిరేకంగా మరి ఇక్కడ దయ్యాలు, మరి అక్కడ సాతానుడు మరి దేవునికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టు ఇక్కడ మనము 13-14 వచనం చూసినాం. తర్వాత ఇక్కడ 15 వచనంలో మనం చూస్తాం. ఇక్కడ ఏంటంటే డివైన్ రెస్పాన్స్, అంటే దేవుడు ఇచ్చే ప్రత్యుత్తరం ఏంటంటే, బిహోల్డ్ ఐ కమ్ యాజ్ అ థీఫ్, బ్లెస్డ్ ఈజ్ ఇట్ దట్ వాచెత్ అండ్ కీపెత్ హిస్ గార్మెంట్స్ లెస్ట్ హీ వాక్ నేకెడ్ అండ్ దే సీ హిస్ షేమ్ and he gathered them together into a place called in the Hebrew tongue Armageddon. తెలుగులో చదవండి 15వ వచనం. ఇదిగో నేను దొంగవలే వచ్చేదను, ఆశీర్వదింపబడిన వాడు కనిపెట్టుకొని తన వస్త్రములను కాపాడుకొనువాడే, లేనిచో వాడు దిగంబరి అయి నడుచును మరియు వారతని సిగ్గును చూచెదరు. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ ఇదంతా కూడా సెకండ్, అంటే మొదట జరిగే పరిస్థితి, తర్వాత దీన్ని సెకండ్ అడ్వెంట్ అంటాం. అంటే ఆయన పరలోకం నుండి దిగి రాగానే అంటే ర్యాప్చర్ జరుగుతుంది. ఈ ర్యాప్చర్ జరిగిన తర్వాత 7 years ట్రిబులేషన్ పీరియడ్ జరుగుతుంది. అప్పుడు యేసుప్రభు భూమి మీదకి లిటరల్గా వస్తాడనమాట. ఇది సెకండ్ కమింగ్ అనమాట. సో సెకండ్ కమింగ్లో 2 parts. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ర్యాప్చర్, సెకండ్ పార్ట్ ఏంటంటే భూమి మీదకి రావడం. సో దీని అంతా సెకండ్ కమింగ్ అంటాం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ వచనము ఏదైతే ఉందో ఆయన దొంగ వలె వస్తాడు అనేది ఎక్కడ ఫిట్ అవుతుంది? ఇక్కడ ఫిట్ అవుతుందా? ఇక్కడ ఫిట్ అవుతుందా? ఇక్కడ ఫిట్ అవుతుందా? ఏమంటారు? ఇక్కడ ఫిట్ అవుతుందంటారా ర్యాప్చర్? ఓకే, ఇక్కడ అంటున్నారు ఒకరు. ఎక్కడ ఫిట్ అవుతుంది? ఇక్కడనా? ఇక్కడ ర్యాప్చర్ ఇక్కడ ఫిట్ కాదు, అది ఇక్కడ ఫిట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ దొంగ ఈ భూరాజ్యాలకు అన్నింటికీ తెలియదు, అకస్మాత్తుగా వస్తాడు. సో దొంగని ఇంటికి రాత్రి వస్తాడని నీకు తెలుసా? హఠాత్తుగా దొంగ వల్లే వస్తాడు అంటే మరి ఇది ఇక్కడ వర్తిస్తుంది, ఇక్కడ కాదు. ఇక్కడ యేసుప్రభు రాకడలు, అందుకే నేను 2 అడ్వెంట్స్ అన్నాం. అంటే 2 సెక్షన్స్. అంటే ఆయన సింహాసనం మీద నుంచి లేవగానే అంటే ఆయన రెండో రాకడలో ఫస్ట్ ర్యాప్చర్ జరుగుతుంది. ర్యాప్చర్ జరిగిన తర్వాత ఇక్కడ పైన విందు జరుగుతుంది, అది మనం నెక్స్ట్ వస్తాము. మ్యారేజ్ జరుగుతుంది అక్కడ. సో 7 years ట్రిబులేషన్ పీరియడ్లో పైన జరిగేది మ్యారేజ్. సో వెళ్ళిపోయిన తర్వాత ఆయన తన సంఘముతో మళ్ళీ భూమి మీదకి క్రిందికి వస్తాడనమాట. ఆయన క్రిందికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ ఒక ప్రామిస్ ఉంది, కమ్ యాజ్ అ థీఫ్, ఆయన దొంగ వలె వస్తాడు అనేది ఇక్కడ మనం చూస్తాం. సో దాని అర్థం ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్, నాట్ నోయింగ్. సో బ్లెస్సింగ్, ఇక్కడ ఆశీర్వాదం ఏంటంటే కనిపెట్టుకునేవారు. ఎవరు కనిపెట్టుకుంటారు ఇక్కడ? బ్లెస్డ్ ఈజ్ దట్ వాచెత్, కనిపెట్టుకునేవాడు. ఎవరు కనిపెట్టుకుంటారు? ఆశీర్వదింపబడిన
మనం ఇక్కడ ఎత్తబడినాం ఆల్రెడీ, ఓకే, ఎత్తబడేసినాం, మనం పైకి వెళ్ళిపోయినాం. మరి ఇక్కడ కనిపెట్టుకునేవారు ఎవరు? ఇక్కడ ఈ టైం పీరియడ్లో ఉండే పరిశుద్ధులు, సెయింట్స్ అనమాట, ట్రిబులేషన్ సెయింట్స్. ఓకే, సో ఆ ట్రిబులేషన్ సెయింట్స్ ఏంటంటే బ్లెస్డ్ ఈజ్ హి దట్ వాచెత్ అండ్ కీపెత్ హిస్ గార్మెంట్స్. సో ఆయన వస్త్రములను కాపాడుకునేవాడు అంటే దాని అర్థం ఏంటి? ఈ ట్రిబులేషన్ పీరియడ్లో ఏం జరుగుతుంది? మార్క్ ఆఫ్ ది బీస్ట్, నంబర్ ఆఫ్ ది బీస్ట్ అండ్ నేమ్ ఆఫ్ ది బీస్ట్, ఈ మూడు కూడా ప్రతి వారి మీద వేయడం జరుగుతుంది. ఎవరైతే దీన్ని వేసుకోలేదో, ఎవరైతే వారి వస్త్రములను కాపాడుకున్నారో, వస్త్రములు అంటే గాడ్స్ రైచియస్నెస్, దేవుని యొక్క నీతి అనమాట. సో దేవుని యొక్క నీతిలో ఎవరైతే నిల్చొని ఉన్నారో వారి కొరకు యేసు ప్రభు మరి వారి యుద్ధకు వస్తున్నాడని మనం చూస్తున్నాం. ఇక్కడ తీసుకొని పోతాడనే మాట చెప్పలేదు, కానీ ఇక్కడ మనం చూస్తున్నాం అండ్ కీపెత్ హిస్ గార్మెంట్స్ లెస్ట్ హీ వాక్ షేమ్ అండ్ దే సీ షేమ్. ఓకే, అండ్ హీ గ్యాదర్డ్ దెమ్ టుగెదర్ ఇన్ టు ఎ ప్లేస్ కాల్ ఇన్ ద హీబ్రూ టంగ్. సో అప్పుడు దేవుడు మరి ఆ అర్మగెద్దాన్ అనే ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది. సో అది మనం వచ్చే వారం చూద్దాము. ఇక్కడ ఏంటంటే మనం కన్ఫ్యూజ్ కావద్దు, సెకండ్ కమింగ్లో 2 అడ్వెంట్స్. అడ్వెంట్ అంటే మనం తెలుగులో ఏమంటాం? సెకండ్ కమింగ్లో 2 అడ్వెంట్స్, ఫస్ట్ పార్ట్ అదంతా కూడా ఒకటే. సెకండ్ కమింగ్లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే ర్యాప్చర్. ర్యాప్చర్ జరిగిన 7 years గ్యాప్ లోపల సెకండ్ కమింగ్ భూమి మీదకి వస్తాడు. ఆయన ఇక్కడ భూమి మీద వచ్చినప్పుడు ఆ ఈస్ట్ నుండి లోపల ఏమవుతాయి? ఇక్కడ గమనించండి, ఆయన సంఘం పైకి వెళ్ళిపోయింది, ఇక్కడ 7 ఏళ్ల శ్రమకాలం నడుస్తుంది, ఇక్కడ ఇంకా యేసు ప్రభు భూమి మీదకి రాలేదు, పెడతాడు. సో బంధించిన తర్వాత ఇంకా మర్చిపోయాను ఆయన కూడా ఆయన్. ఓకే, ఆయన్ తర్వాత ఆయన్ అండ్ క్లే ఫీట్ కదా. ఇక్కడ మనం చూస్తున్నాం గోల్డ్ అంటే బాబిలోనియన్ కింగ్డమ్, తర్వాత మీడో పర్షియన్ కింగ్డమ్, తర్వాత రోమన్ కింగ్డమ్, రోమా రాజ్యం. సో రోమా రాజ్యం 2గా విభజింపబడింది, కానీ 10 nations వచ్చేసినాయి. సో అవన్నీ కూడా భవిష్యత్తు. సో ఈ భూరాజ్యాలు అన్నీ ఎప్పుడు కూలిపోతాయి? ఇక్కడ ఈ భూరాజ్యాలు ఎట్లా కూలిపోతాయి? అన్నీ దేవుడు వాటన్నిటిని ఎట్లా కూల్చివేస్తాడంటే ఈ యుద్ధం ద్వారా, అర్మగెడ్డాన్ అనే యుద్ధం ద్వారా భూరాజ్యాలను అన్నిటినీ కూల్చివేస్తాడు. సో అక్కడ మనం చూసినాం దానియేలు గ్రంథంలో ఒక రాయి అకస్మాత్తుగా వచ్చిందంట. అంటే ఆ ప్రతిమ మీద పాదముల మీద పడ్డది, ఎవరు కూడా దాన్ని వేయలేదంట, అకస్మాత్తుగా వచ్చింది. అంటే యేసు ప్రభు రాకడు అనమాట, సెకండ్ కమింగ్ అనమాట. సో సెకండ్ కమింగ్లో అది మనము అక్కడ చూస్తున్నాం. కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు, ఏ వచనం ఎక్కడ ఫిట్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. సో ఇది ర్యాప్చర్కి సంబంధించిన వచనం కాదు, ఆయన భూమి మీద వచ్చే వచనం అనమాట. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకుంటే నెక్స్ట్ వీక్ ఇంకా కొద్దిగా డీటెయిల్గా చూసుకుందాం. ఓకే, సో ఈ కేవలం తలంచండి, ఇంటికి వెళ్ళి యూఫ్రటీస్ నదిని దేవుడు ఎందుకు దాన్ని డ్రై అప్ చేసేయాలి అంటే ఈజీ వే అనమాట, యాక్సెస్. అంటే అన్ని ఈస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా, ఈస్ట్ సైడ్ ఉండే కంట్రీస్ అన్నీ కూడా వారికి దగ్గరికి ఈజీ యాక్సెస్ అనమాట రావడానికి. సో నదికి దాటే పరిస్థితులు, ఎందుకంటే వాళ్ళ యొక్క ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈజీగా తీసుకొని వచ్చేస్తారు అన్నమాట వాళ్ళు. సో వాళ్ళన్నీ వార్ అవుతుంది, అక్కడ వార్కి సిద్ధంగా అవుతున్నారు. ఓకే, సో దేవుడు మనకు సాయం చేయాలి. అనౌన్స్మెంట్స్ గమనించండి. బుధవారం సాయంకాలం యథావిధిగా మనకు ప్రార్థన కూడిక ఉంటుంది. వచ్చే ఆదివారం ఉదయం సాయంకాలం కూడికలు ఉంటాయి. ఇంకా ప్రత్యేకంగా ఏమైనా ఉంటే తెలియజేయండి.